హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లా మండలం నెమలం గ్రామంలో అందరితో కలివిడిగా తిరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలో తెలియజేసి ఒక చురుకైన అబ్బాయి. కొన్ని రోజుల్లో పెళ్లి, ఎన్నో కలలు గాని ఎంతో కష్టపడి హోమ్ లోన్ తీసుకొని తన తండ్రుల కోసం ఇల్లు కట్టించాడు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా డిజైన్ చేసి మా అమ్మ నాన్న ఇంద్ర భవనంలో ఉండాలి. చిన్నప్పుడు చాలా కష్టపడి చదివించారు, కానీ పెద్ద అయిన తర్వాత నేను వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి ఒక ఇల్లు కట్టించాలి, నేను ఒక బాధ్యత తీసుకోవాలి అని తనైతే ప్లాన్ చేసుకొని కట్టించిన ఇల్లు మనమైతే ప్రస్తుతం చూస్తున్నాం. కానీ ఇన్ని ఆశలు కన్నా, చాలా కలలు కన్నా ప్రసాద్ ఏమైందో తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. సరదాగా తులుతూ వెళ్ళిన తాతగారింటికి వెళ్ళిన అబ్బాయి విగత జీవిగా ఎవరో హత్య చేశారు మీ అబ్బాయిని అని చెప్పగానే ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మనం ఒక్కసారి ఆ తల్లిని కూడా చూడండి. వస్తాడేమో నా కొడుకు గురించి ఎవరైనా చెప్తారేమో అని కూడా ఆ తల్లి ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా పరామర్శకు వస్తున్నారు. నా కొడుకు గురించి ఏ సమాచారం చెప్తారు, ఎందుకు ఇలా జరిగింది నా కొడుక్కి, అసలు నా కొడుకు ఎవరికి కూడా హాని చేసి ఉండడు, అలాంటిది నా కొడుకుని వేరే వాళ్ళు ఎవరో హత్య చేయడం ఏంటి ఈ దుర్వార్త ఏంటి, దేవుడా నాకెందుకు ఇలా కడుపుకోత నిలిచామంటూ కూడా తల్లి రోధిస్తున్న పరిస్థితి. ఒకసారి చూద్దాం. ఆ తల్లి కూడా నిజంగా బాధ వర్ణాతీతమనే చెప్పుకోవచ్చు. తల్లి చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని పెంచిన తర్వాత వారి భవిష్యత్తు కోసం కళ్ళు కంటుంది. అలాంటిది మన కొడుకు ఇలా అయ్యేసరికి అయోమయ పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు. సార్ చెప్పండి, పెళ్లి గురించి చాలా కళ్ళు కంటున్నారు. అసలు ఇంట్లో పేరెంట్స్ తోటి అబ్బాయి ఎలా ఉండేవాడు, చుట్టాలతో ఎలా ఉన్నాడు, తాతగారి ఇంటికి కూడా వెళ్ళాడు, అసలు ఏం జరుగుతుంది? చాలా సంతోషంగా ఉండేవాడు, అందరితో చాలా సరదాగా ఉండేవాడండి. అంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా చదువుతాడు అని అందరూ చెప్తున్నారు. మంచి ఇల్లు కట్టాలి, మా అమ్మ నాన్న చూసుకోవాలి, మా తమ్ముడికి జాబ్ సెటిల్ చేయాలి, మా చెల్లికి పెళ్లి చేస్తాను అని ఎన్నో కళ్ళు కన్నాడు. కొన్ని బాధ్యతలు కూడా తీర్చుకున్నాడు. సో ఎప్పుడూ జరగదు. అంటే మన ఏరియాస్ లో చూసుకున్నట్టయితే ఎక్కడో ఏదో జరిగితే రామ అంటూ ఇక్కడ గంట సేపు అంటే బాధపడే పరిస్థితి. ఎక్కడో క్రైమ్ జరిగిందంటే అమ్మ నాయన ఎలా చేశారు, చేతులు ఎలా వచ్చాయి అంటూ ఆశ్చర్యపోయే అమాయక ప్రజలు. అలాంటిది ఇక్కడ ఇలాంటి క్రైమ్ రేట్ పెరుగుతుందంటే నిజంగా బాధ అనిపించు. చాలా బాధాకరం అండి. చిన్నప్పటి నుంచో మంచి పట్టుదలతో చదివాడండి. ప్రతి క్లాస్ కూడా ఫస్ట్ వచ్చేవాడు. మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి నన్ను చదివిస్తాను, వాళ్ళు ఎవరైనా మంచిది చేస్తామని చెప్పేసి బాగా చదువుకొని మంచిగా ట్రిపుల్ కూడా కొట్టాడండి. ట్రిపుల్ చేసి కూడా బాగా చదివి మంచి ఇల్లు కూడా కట్టించుకొని మ్యారేజ్ చేసుకున్నామని చెప్పేసి ఇల్లు కూడా కట్టేసేవాడు అండి. తొందరగా కట్టేశాడు. మ్యారేజ్ చేసుకుని మనిషి ఫిక్స్ చేసుకున్న మనిషి వచ్చాడండి. సో మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులంతా కూడా తల్లిని పరామర్శించడానికి, అమ్మ మీ అబ్బాయికి ఇలా అయిందా, ఏంటి ఇలా జరిగింది, ఏదో హెల్త్ బాగాలేదు అని కొడుకు ఏదో అయ్యింది, కాలు ఇరిగిందో చెయ్యి ఇరిగిందో అంటే వచ్చి పరామర్శించే పరిస్థితి ఉంటే బాగుండేది. కానీ ఇలాగా ఒక డెడ్ బాడీ కింద కనిపించాడు, శవమై తేలాడు, ఇంత క్రూరంగా చంపేంత నేరం నా కొడుకు ఏం చేశాడు అనే తల్లి వైపు కూడా అందరూ చూస్తున్నారు. ఆ తల్లి కూడా అందరినీ దయనీయంగా చూస్తుంది. నా కొడుకు ఎందుకు ఇలా అయింది, మేమేం పాపం చేశామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా జాలిగా చూస్తున్న పరిస్థితి. సో ఏదైతేనే విజయనగరం జిల్లా అనేసరికి ఒక ప్రశాంతమైన వాతావరణం, ఏమి గడుసుతనం తెలియని అమాయక ప్రజలు. అలాంటిది ఇటువంటి ఏరియాలో ఇలాంటి క్రైమ్ జరిగిందంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు, భయభ్రాంతులు కూడా గురవుతున్నారు. ప్రసాద్ ని చూసిన తర్వాత పోలీసులు కూడా విచారణ ప్రారంభించిన తర్వాత డాగ్ స్క్వాడ్ కూడా నిందితులు పట్టుకునేందుకు తన ప్రయత్నం కూడా చేసింది. సో మరింత విచారణ కూడా దర్యాప్తును వేగవంతం చేస్తామని పోలీసులు కూడా తెలపడం జరిగింది. సో ఏదైతేనేమి ఒక మారుమూల ప్రశాంతమైన వాతావరణంలో ఇది ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని చెప్పుకోవచ్చు. ఎక్కడో వింటుంటాం, అలాంటిది ఇక్కడ ఈ సంఘటన జరిగింది, అది కూడా మా ఇంట్లో మా అబ్బాయికి ఇలా జరగడం ఏంటని కూడా తల్లిదండ్రులు నివ్వెరపోతున్న పరిస్థితి. దేవుడు మాపై కన్నెర చేశాడా, మా అబ్బాయికి ఏ అన్యాయం చేశాడు, ఎవరికైనా సరే మా అబ్బాయి నలుగురితో మంచిగా ఉండే అబ్బాయే కదా, మా అబ్బాయికి ఎవరు ఇలా చేస్తుంటారు. పోలీసులు అయితే మాత్రం తొందరగా విచారణ చేపట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో వారి కఠిన శిక్ష పడేటట్టు చేయాలని అయితే ప్రార్థిస్తున్న పరిస్థితి.